దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి మీ అందరికీ వేకప్ విత్ గాడ్ ద్వారా మా శుభములు తెలియపరుచుకుంటూ ఉన్నాము. ఈరోజు మన అంశము దేవుని దర్శనము. దేవుని దర్శనము. దేవుడు మనల్ని దర్శిస్తే జరిగేటటువంటి 3 అద్భుతమైన కార్యాలను ఈరోజు మనం చూడాలని ఆశపడుతూ ఉన్నాను. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయము 7వ వచనము, 8వ వచనము, 10వ వచనము, ఈ 3 వచనాలు మనం ధ్యానం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ వాక్య భాగంలో మనకి తెలియపరచబడేది ఏంటంటే, పేతురు చెరసాలలో వేయబడి సంకెళ్లతో బంధించబడి మరుసటి రోజు అతని తల తీయడానికి హేరోదు సంకల్పించి ఉండగా నిద్రపోతూ ఉండడం మనం గమనిస్తాము. మరైతే అతని కొరకు సంఘము ఆసక్తితో ప్రార్థన చేస్తూ ఉండడం చూస్తాము. ఈ ప్రార్థనకు కలిగినటువంటి జవాబులు ఈ 3 విషయాలు మనం చూస్తాము. మొట్టమొదటిది, వెలుగు ప్రకాశించెను. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. 7వ వచనంలో ఈ మాట వ్రాయబడి ఉంది, వెలుగు ప్రకాశించెను. ఈ సంఘము చేసిన ప్రార్థనలు పరలోకం నుండి పేతురు దగ్గరకు దేవదూతను పంపినట్లుగా చూస్తున్నాము. ఎక్కడైతే చీకటి నింపబడి ఉందో దేవుని దర్శనం కలిగినప్పుడు అక్కడ వెలుగు ప్రకాశిస్తుంది, అంటే చీకటి పటాపంచలవుతుంది. రెండవది, 8వ వచనంలో మనం చూచినట్లయితే సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను అని ఉంది. సంకెళ్ళు ఊడిపోవడం అంటే పాపపు బంధకాలన్నీ ఊడిపోవడం అవిశ్వాసి జీవితంలో జరిగేది. విశ్వాసి జీవితంలో ప్రతిబంధకాలన్నీ ఊడిపోవడం మనం సంకెళ్ళు ఊడిపోవడం అని చెప్తాం. పేతురు అవిశ్వాసి కాదు, విశ్వాసి. విశ్వాసికి జరిగింది ఏంటంటే శత్రువు బంధించిన బంధకాలన్నీ ఊడిపోవడం. అది మనం పేతురు జీవితంలో చూస్తాం. ఎప్పుడైతే దేవుని దర్శనాన్ని నీవు పొందుతావో నీ జీవితం అంతా వెలుగుతో ప్రకాశిస్తుంది. ఎప్పుడైతే వెలుగు ప్రకాశిస్తుందో అక్కడ ప్రతిబంధకాలన్నీ కూడా కరిగిపోతాయి, విడిపోతాయి, ఊడిపోతాయి. మూడవది, డోర్ వాజ్ ఓపెన్డ్. గవిని దానంతట అదే వారికి తెరుచుకొనెను అని 10వ వచనంలో వ్రాయబడి ఉంది. గవిని తెరుచుకోవడం అంటే ఎప్పుడు నీ జీవితం వెలుగుతో నింపబడి ఉంటుందో, ఎప్పుడు ప్రతిబంధకాలన్నీ సాతాను స్ట్రాటజీ అంతా మైనం వలె కరిగి ఊడిపోతుందో అప్పుడు నీ ఎదుట ద్వారము తెరవబడి ఉంటుంది. తరుణాలు విస్తారంగా నీకు ఇవ్వబడతాయి. నీవు లోకములోనికి వెళ్ళి విస్తారంగా దేవుని చేతిలో వాడబడతావు. అటువంటి కృపలో దేవుడు నిన్ను నడిపించును గాక. పరిశుద్ధుడైన మా పరలోకపు ప్రియ తండ్రి, పేతురు జీవితంలో జరిగిన అనుభవం మా ఒక్కొక్కరి జీవితంలో జరిగించమని అడుగుతున్నాం తండ్రి. నీ వెలుగు మా జీవితంలో ప్రకాశించినప్పుడు మా సంకెళ్ళు ఊడిపోయి ద్వారాలు తెరవబడి నీ సువార్తను తండ్రి మరి ఎక్కువగా ప్రకటించేటటువంటి రీతిలో మా ఒక్కొక్కరిని అభిషేకించి వాడుకుని మహిమ పొందుమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.